నిందితుడు నారాయణరావు మృతిపై రూరల్ సీఐ చెన్నకేశవరావు వివరణ. నిన్న సాయంత్రం 5 గంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఎస్కార్ట్తో తీసుకువెళ్తుండగా చెరువు వద్ద ఘటన జరిగింది. నిందితుడు నారాయణరావు వాష్రూమ్ వెళ్లిన క్రమంలో వర్షం పడటంతో పోలీసులు చెట్టు కిందకి వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా చెరువులో దూకేశాడు. రాత్రంతా వెతికినా బాడీ దొరకలేదు. ఉదయం ఫైర్, పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్లతో వెతకగా బాడీ దొరికింది. అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఆత్మహత్య యత్నం చేసి ఉండొచ్చు, లేదా అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాం. మెడికల్ చెకప్లు అన్ని అయిన తర్వాత రాత్రి 10:10 తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆధారపరచుటకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోమట చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ గా చెరువులో దూకినట్లు తెలిసింది. ఈ విషయమై నాకు తుని రూరల్ ఎస్ఐ గారు 11:30 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. అర్జెంటుగా 2 సార్లు ఇలా ముద్దాయి ఎస్కేప్ అయ్యాడు, చెరువులో దూకాడని. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి 12:30 వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము. లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అనేవి రాత్రి ఆపేయడం జరిగింది. మళ్ళా ఈ రోజు వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా, ఇంకేమన్నా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేస్తున్నాము. దీని మీద తుని రూరల్ పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు.